కపట దానం. పూర్వం చంద్రనగరంలో ఒక కరణం ఉండేవాడు. ఆయనకు అంతులేని పొలం, కట్టుకుపోయినన్ని పశువులు ఉండేవి. అయినా పరమలోభి. కానీ ఖర్చు చేయాలంటే గిజగిజ తన్నుకునేవాడు. ఒకరోజు కరణం ఆవుల్లో ఒకదానికి జబ్బు చేసి తీవ్రంగా పరిణమించింది. దాని పొట్ట ఉబ్బిపోయి శ్వాస కూడా సరిగా పీల్చలేకుండా ఉంది. కరణం గారికి ఆవు పోతున్నదన్న విచారంతో పాటు దాన్ని ఊరి బయటికి లాగించడానికి 2 రూపాయల ఖర్చు అవుతుందే అన్న విచారం కూడా పట్టుకుంది. కరణం గారు ఈ విషయం భార్యతో అన్నాడు. ఆవిడ కూడా లోభంలో భర్తకు తీసిపోయేదేమీ కాదు. చచ్చిపోయే ఆవును ఎట్లానూ ఆపలేం, పై ఖర్చు తగలకుండా చూడండి అన్నదావిడ భర్తతో. అదే నేను ఆలోచిస్తున్నాను అన్నాడు కరణం. కరణం గారు వీధి అరుగుమీద కూర్చుని ఉండగా అటుకేసి ఒక యాయవారం బ్రాహ్మడు వచ్చాడు. ఆ బ్రాహ్మడు ఆ ఊరికి కొత్త. ఆయన్ను చూడగానే కరణం గారికి మంచి ఆలోచన తట్టింది. ఏమయ్యా బ్రాహ్మడా, సమయానికి కనిపించావు, నీకోసమే కబురు చేద్దామనుకుంటున్నాను అన్నాడు కరణం. చిత్తం చిత్తం, ఏమిటి విశేషం అన్నాడు యాయవార బ్రాహ్మడు. వెనక నాకు పెద్ద జబ్బు చేస్తే గోదానం చెయ్యమన్నారు. అది ఈనాటిదాకా పడింది కాదు. ఇవాళ నువ్వు కనిపించావు. నువ్వైనా పిల్లా పీచు కలవాడివి. నీకు ఇప్పుడే గోవును దానం చేస్తాను, హాయిగా ఇంటికి పట్టుకుపో అన్నాడు కరణం. బ్రాహ్మడికి పరమానందమయ్యింది. ఆయనది పిల్లా పీచుగల సంసారం. పాలకు చాలా ఇబ్బంది పడిపోతున్నాడు. ఈ కరణం గారు పరమలోభి అని విని ఈయన్ను ఎన్నడూ ఏమీ యాచించలేదు. కాని తీరా చూస్తే ఈయన మంచి దానపరుల్లాగే కనిపించాడు. మీరిస్తానంటే నేను కాదంటానా? కాని ఇవాళ అష్టమి, బాగాలేదు. ఎల్లుండి దశమినాడు దానం పడతాను అన్నాడు బ్రాహ్మడు వినయంగా. అలా కాదు, ఇవాళే ఇప్పుడే పుచ్చుకోవాలి. నాకు పనులు నానబెట్టడం బొత్తిగా పనికిరాదు. గోదానానికి కూడా తిదివార నక్షత్రాలేమిటి అన్నాడు కరణం. కాదు కూడదంటే కరణం ఆవును కాస్త మరొకరి చేతిలో పెట్టేసి పోతాడని యాయవార బ్రాహ్మడు మంచి రోజు కాకపోయినా గోదానం పుచ్చుకోవడానికి సిద్ధమయ్యాడు. ఇద్దరూ బయలుదేరి కరణంగారి పశువులశాలకు వెళ్లారు. చావు బతుకుల మధ్య ఉన్న ఆవును చూపించి కరణంగారు, అదిగో మీ ఆవు, తీసుకుపో అన్నాడు. బ్రాహ్మడికి కరణం దుర్బుద్ధి అర్థమయ్యింది. ఆ ఆవు మీద ఆశ వదులుకున్నాకనే కరణంగారు దానం ఇవ్వ నిశ్చయించాడు. లేకపోతే కానికి గడ్డి తినే కరణంగారేమిటి, గోదానం చెయ్యటమేమిటి? గోదానం వెంటనే పుచ్చుకోమని ఆయన తొందర పెట్టడం కూడా ఇందుకే. దానికి ఒంట్లో బాగున్నట్టు లేదే అన్నాడు బ్రాహ్మడు. అది ఆరోగ్యంగా ఉందని నేనన్నానా? నేను దానం ఇద్దామనుకున్నది ఇదే. జబ్బుగా ఉన్నా చచ్చినా అది నీదే. నీకు దానం ఇచ్చేశాను. నాకిక దాని పూచి ఏమీ లేదు అన్నాడు కరణంగారు. మీ చిత్తం నా భాగ్యం. ఎవరి అదృష్టానికి ఎవరి కర్తలు? నా ఆవును నేను పట్టుకుపోతాను, ఒక్క క్షణం ఆగండి అంటూ యాయవార బ్రాహ్మడు దొడ్లోకి వెళ్ళి ఏదో ఆకు కోసం వెతకసాగాడు. ఈ బ్రాహ్మడి తండ్రి గొప్ప పశువైద్యుడు. ఇతనికి కూడా కొన్ని మూలికలు తెలుసు. అతను కొద్దిసేపట్లోనే ఒక మొక్కను పట్టి దాని ఆకులు కోసి తెచ్చి వాటి రసం ఆవు ముక్కుల్లో పిండాడు. వెంటనే ఆవు పెద్దగా తుమ్మింది. దాని గొంతులో నుంచి కఫం తాటికాయ ప్రమాణంలో తెగిపడింది. ఆవు లేచి నిలుచుంది. కరణంగారి పై ప్రాణం పైనే పోయినంత పనయింది. 1 రూపాయి డబ్బులు ఖర్చయినా ఆ మాత్రం వైద్యం చేయించుకుంటే తన ఆవు తనకే ఉండేది కదా అని విచారించాడు. బ్రాహ్మడు సంతోషంతో ఆవు మెడనున్న పలుపు చేతపట్టుకుని కరణంగారి దగ్గర సెలవు పుచ్చుకుని దాన్ని ఇంటికి తోలుకుపోయాడు. అయ్యో, నిక్షేపమంటే ఆవును నిష్కారణంగా యాయవార బ్రాహ్మడి పాలు చేశామే అన్నాడు కరణంగారు తన భార్యతో. ఇద్దరూ కలిసి చాలాసేపు కంటికి మంటికి ఏకధారగా ఏడిచారు. కథ సమాప్తం. తెలివైన మంత్రి. విజయపురిలో సింగన్న అనే గజదొంగ వరుసగా దొంగతనాలు, హత్యలు చేస్తూ రాజభట్లకు పట్టుబడకుండా తప్పించుకుంటూ వచ్చాడు. అందుచేత రాజువాణ్ణి పట్టిన వాళ్లకు 100 బంగారు మొహరీలు ఇస్తానని
చాటింపు వేశాడు. ఒకరోజు రామయ్య అనే రైతు చీకటిలో పొలానికి పోతుండగా ఊరికేసి వస్తున్న ఇద్దరు ప్రయాణికులను ఎవడో దొంగ అటకాయించి దోచుకోవడం అతని కంటపడింది. వాడే గజదొంగ సింగన్న అయి ఉంటాడనుకుని రామయ్య ఒక చెట్టు చాటున దాగి దొంగ అటుగా రాగానే తన భుజం మీద ఉన్న పగ్గం విసిరి దొంగను పట్టుకుని బంధించి వాణ్ణి లాక్కుని రాజుగారి వద్దకు బయలుదేరాడు. రామయ్యకు కామయ్య అనే మరో రైతు ఎదురై విషయం ఏమిటని అడిగితే తాను గజదొంగను పట్టానని రాజుగారు తనకు 100 బంగారు మొహరీలు ఇస్తాడని చెప్పాడు రామయ్య. వెంటనే కామయ్య రామయ్య నెత్తిన తన చేతికర్రతో బలంగా కొట్టి స్పృహ తప్పించి దొంగను తీసుకుని రాజుగారి దగ్గరికి తానే బయలుదేరాడు. కామయ్యకు రాజసభలో ప్రవేశం దొరికే లోపల రామయ్యకు స్పృహ వచ్చి రాజసభకు చేరాడు. దొంగను ఇద్దరూ నేనంటే నేను పట్టుకున్నాననడం చూసి రాజు మంత్రికేసి చూశాడు. మంత్రి దొంగను దగ్గరికి రప్పించుకుని, వీడు దొంగ కాదు మహారాజా, మన ఆస్థాన జ్యోతిష్కుడి కొడుకు అన్నాడు. వెంటనే కామయ్య దొంగను పట్టుకున్నది తాను కాదని రామయ్యేనని అన్నాడు. రాజు కామయ్యకు 20 కొరడా దెబ్బలు, రామయ్యకు 100 మొహరీలు మంజూరు చేశాడు. కథలు సమాప్తం. కథలు కంచికి, మనం ఇంటికి.